Yeah, come on. Hey, beautiful cock here. Then boy stop studying and going to some find a work little bit. They are doing somewhere. Is working as a child labor now. She is eating. Okay, dinner. Ah. Yes. Ah, you start eating now. The floor, you see. అదే ఇక్కడ ఇల్లు ఎవరికి ఇవ్వలేదు కదా దాని గురించి ఒకసారి చూస్తున్నాం ఎందుకు ఇవ్వలేదు ఏంటని అలాగని చాలా తీసారండి వాళ్ళు నిలబెట్టి కూడా తీసారండి చూడాలి కదా ఎందుకన్నది ఇక్కడ ఈ భూమి కొన్నారు ఇప్పుడు ఆల్రెడీ 35 ఎకరాలు కొన్నారు అది మీలాంటి వాళ్ళకి ఇల్లు వాళ్ళకి ఇస్తారు ఎందుకు ఏంటో తెలియదు మనకి అయ్యా ఏంటది బ్యూటిఫుల్ lizard here. Oh, they caught in the field. Great. అయ్యా నీ పేరు ఏం పేరయ్యా ఏం పేరు మీ పేరు ఏంటిది ఉడుమా ఆహా దుక్కలా ఉంది చిన్నపిల్ల ఉందా కొన్నా కొంచెం పైకి ఇలా పట్టుకోలేదండి ఉడుముని Great lizard. Come on. Yeah, this is their food now. They are ready to burn it and cut in the pieces and start cooking. Oh, great. Great curry. Oh, the children is laughing here. They are ready for the lizard curry. Huh? Nikona. Oh, the children are helping now. Good. ఇది కొన్నారా ఎక్కడన్నా పట్టిందా ఎంత ఉంటుంది రేటు అబ్బా 400 ఉంటుంది ఇది మరి అమ్మమ్మ మానేసరి అంటే మీ సొంత మరి కోరుకుంటుందనా ఇప్పుడు 2-3 కేజీలు ఉంటుందండి బరువు ఇది ఉంటుందా అది 3 కేజీలు 400 ఉంటుంది చెప్పింది కరెక్టే అవును దొరకదు కదా చూసిదేటి everyone cooking on the floor. You see, this is one of the tortoise. Already they killed it and start eating. Hey, Dappy. Hello. Bujji. Kamu ni berem berra? ఏం పని చేస్తావు ఏ పని చేస్తావు తెలీదా చాలా విచిత్రం మాట చెప్పారు ఎవరైనా ఏదో మాట చెప్తారు మీరా బాబు కానీ ఆ మాట అన్నా బాగుంది కమాన్ 35 ఎకరాల భూములు మీ పేరు లాంచ్ అడుగుతున్నాం అందుకే ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియాలి మొత్తంగా ఇప్పుడు ఈ టైంలో తీసుకొచ్చామనుకో మనుషులు ఉంటారు కదా నమ్మరాలు 40 కంపులు ఉంటాయండి ఆ దీపావళికి రావాలి మళ్ళీ అయితే మీరు అందరు కనిపి చూపించకపోతే అమ్మరు కదా దీపాలు అయితే పట్టదండి బాబు అక్కడ చూసే శాస్త్రం లేదు అవును దే ఆర్ అరేంజ్ సమ్ వాటర్ పాట్స్ దిస్ ఇస్ అండర్ హౌస్
Huh? Oh. Oh, another people are living on the road now. The house. ఇదేంటి ఇది పోయి మనుషులు ఉండగా ఏమంటే బాబు ఇల్లే ఊట్లో మీరు పట్టించుకోవట్లేదు. ఎవరిస్తారండి మాకు ఇల్లు? రాత్రి 30 ఎకరాలు రాశారు కదా, ఎవరు వెళ్ళలేదు మీరు? మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఏంటి తెలియట్లేదు. ఇక్కడ ఎవరు పట్టించుకుంటున్నారండి? ఏ నాయకులు పట్టించుకుంటున్నారు బాబా? మీరు అందరూ వస్తారా? ఒకసారి తీసుకెళ్తాం. బంగారం వస్తామండి. మీరు ఎప్పుడు కావాలి ఉంటారు చెప్పండి. అలా కాదు నేను చెప్పే మాట. ఇప్పుడు ఇక్కడ ఇల్లు మీకు 30-40-45 మంది ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు 10 మంది కంటే ఎక్కువ గమనించలేదు ఈ రోజు నాకు. అందరూ ఉన్నాం అంటే చేలోకి మందులు పెట్టడం కొంతమంది పోయారండి. అంతమంది ఎప్పుడు ఉంటే అందరం కలిసి వెళ్ళాలి. అందరం కలిసి వస్తాం. అప్పుడు మనం మేలు చేయడానికి విలువ ఉండాలి కదా. ఎవరు లేకపోతే మనం ఎంతమంది ఉన్నామంటే వాళ్ళు నమ్మరు కదా. అప్పుడు మన పేరులో కాగితం మీద రాసుకొని అయ్యా మాకు ఇటువంటి నివాసము లేదు, మాకు దయచేసి ఇల్లు ఇవ్వాల్సింది కోరుతున్నామని ఒక అప్లికేషన్ ఇవ్వాలి కలెక్టర్ గారు. ఇప్పుడు గోడలు బట్టి డార్లు వేసుకున్నామండి. అదే డార్లు వేసుకున్నప్పుడు 6 రాజులా ఉన్నారండి. తీసేయమంటున్నారండి. మరి అంటారు కదా. మరి తీసేయమంటే మరి ఎక్కడికి పోవాలండి మేము? బాటాకి దారి లేదండి. ఎవరు పిల్లలు అలా ఉన్నారు, మట్టిలో తెలిసి మట్టిలో పడుకుంటున్నారండి పిల్లలు. మరి ఏం చేయగలండి? వీళ్ళు ఎక్కడ పెంచమండి? ఆధారం కంపడుతుందండి. మాకు ఏం చేయమండి? మమ్మల్ని ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. మరి ఏం చేయండి చెప్పండి. ఇంకో నాకు డాన్లెస్ ఉంది. తీసేయమంటారండి. ఇప్పుడు